హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే నెక్స్ట్ డే అనమాట. మా హస్బెండ్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం అయితే వైట్ ఫీల్డ్లో ఉన్న ఒక మాల్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము, నెక్సెస్ మాల్కి. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట, వెయిటింగ్ క్యాబ్ రావడం గురించి. ఆ రోజు అయితే ఒకటి క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకొని వెళ్ళాం అనమాట ఫాస్ట్గానే. ఈవినింగ్ స్టార్ట్ అయ్యి వెళ్ళడం వల్ల కొంచెం క్లైమేట్ అది కూడా అప్పటికే చేంజ్ అయిపోయింది. నెక్సెస్ మాల్ కూడా చూడడానికి అయితే ఎంట్రన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది మెట్రోలో అయితే వెళ్ళాము. సో డైరెక్ట్ వైట్ ఫీల్డ్కి మెట్రో అయితే వేసేసారు. స్టార్టింగ్లోనే వెళ్ళేసప్పటికే మా అమ్మాయి అయితే పడుకుని పోయింది. యాక్చువల్గా నెక్సెస్ మాల్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఒక క్యాండీ వరల్డ్ లాంటిది ఏదో పెట్టారు. సో అదైతే ఎక్స్ప్లోర్ చేయడానికని వెళ్ళాము. స్టార్టింగ్ అంతా కూడా ఇలాగ ప్రతి మాల్స్లో లాగానే కొన్ని షాపింగ్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే రిలయన్స్ డిజిటల్ అలాగే కొన్ని అయితే పెట్టారు. అండ్ షాపింగ్ కూడా ఇందులో నాకు జుడియో, దీంట్లో నెక్సెస్ మాల్లో జుడియోకి కూడా మేము వెళ్ళామన్నమాట. నాకైతే ఇందులో బాగా నచ్చింది. ఇక్కడ షాపింగ్కి పర్టికులర్గా చాలా ఉన్నాయి. నాకైతే షాపింగ్కి కొన్ని ఫేస్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కావాలనుకునే వాళ్ళు అయితే వైట్ ఫీల్డ్ నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళొచ్చు. కాస్ట్ కూడా కొంచెం పర్వాలేదన్నమాట, బెటరే. మరి అంత హై ప్రైజెస్ అయితే ఏం లేవు. జస్ట్ నెక్సెస్ మాల్ని కూడా అలా ఎక్స్ప్లోర్ చేద్దాము, ఎప్పుడు మన దగ్గరవే చూస్తున్నాం కదా అని వెళ్ళాము. క్యాండీ వరల్డ్ ఎక్కడ ఉంటుందా అని యాక్చువల్గా అయితే వెతుకుతున్నాం అనమాట, అది ఎక్కడుంది అని. సో స్టార్టింగ్ అయితే దొరికేసింది. ఇది పాప అయితే పడుకొని ఉంది, లెగిచుంటే కనుక చక్కగా ఎంజాయ్ చేసేదేమో అనుకున్నాము అనమాట. ఇది బయట అంతా ఇలా పెట్టారు. అండ్ వాళ్ళకి ఎంట్రీ కింద ఇలా క్యాండీ వరల్డ్ అని పెట్టి లోపల చిన్నగా ప్లే ఏరియా లాగా పెట్టారు. అండ్ బయట దీనికి ఒక ప్రైజ్ పెట్టారనమాట. దానికి ఒక బ్యాండేజ్ లాగా అది వేసి లోపలికి వెళ్తారు. సో 1 hour 2 hours అలా ఉందన్నమాట ప్లే జోన్. బయట అంతా వాళ్ళకి ఫుడ్ అండ్ బయట ఇలాగా సిట్టింగ్ అయితే పెట్టారు. ఆ రోజు మ్యాచ్ ఏదో ఉండడం వల్ల సో చాలామంది కూర్చున్నారు కూడా అక్కడ. పిల్లలు ఆడుకుంటుంటే సో పేరెంట్స్ అందరూ కూడా అక్కడ స్టే చేసి కూర్చున్నారు. ఇప్పటివరకు నేను మాల్స్లో వెళ్ళాం కానీ ఏ మాల్లోని చూడలేదన్నమాట. సిట్టింగ్ అయితే ఇక్కడే ఎక్కువగా బాగా ఉంది. సో మ్యాక్సిమం ఇక్కడికే వస్తారనుకుంటా అందరూ. అలాగే మా హస్బెండ్ వీళ్ళందరూ కూడా కొంచెం జుడియోలో అయితే షాపింగ్ చేశారు. ఇక్కడ జుడియోలో అయితే కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ బట్టలు అండ్ మోడల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నేనైతే పెద్దగా ఏం కొనుక్కోలేదు. మా అమ్మాయి అయితే ఇది అది అంటుంటే వాళ్ళు వచ్చేసి చూస్తున్నారనమాట, ఏంటి తిని సెలెక్ట్ చేస్తుందా వాళ్ళ ఫాదర్కి అన్నట్టుగా. వాళ్ళ డాడీ ఒక పక్క ఎతుకుతుంటే తిని కూడా ఎతుకుతుందనమాట వాళ్ళ డాడీకి. సో అందులో కొన్ని పర్చేస్ చేసిన తర్వాత సో బయటకు అయితే వచ్చేసాము. సో ఇందులో కూడా టైమ్ జోన్ ఉంది నెక్సెస్ మాల్లో. సో టైమ్ జోన్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. అందులోని ఈ జెర్రీని అయితే వాళ్ళ డాడీ తీసి తన దగ్గరికి వెళ్ళేసరికి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అండ్ ఇలా చాక్లెట్స్ క్లా మిషన్ పెట్టారు. ఇందులో కూడా ఒక 4 అయినా చాక్లెట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ గేమ్స్ అవి కూడా బాగున్నాయి, ఎక్కువగా ఉన్నాయి. పెద్దగా ఎక్స్ప్లోరింగ్ అయితే మేము దూరంగా వెళ్ళి చేయలేదు. తక్కువ అంటే 1 to 3 గేమ్స్ వరకే ఆడామన్నమాట. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోదామని అనుకోకుండా మా కజిన్స్ కూడా అదే రోజు నెక్సెస్ మాల్కి అయితే వచ్చారు. సో మీట్ అయ్యాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ కలిస్తే కనుక చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో అలా అయితే ఫీల్ అయ్యాము. వీళ్ళైతే ఆ పప్పిని తీయడానికి చాలా ట్రై చేశారు. అది లెగుస్తుంది కానీ అది హోల్లోకి అయితే వెళ్ళట్లేదు. ఆల్మోస్ట్ లెగడము అది మళ్ళీ అక్కడ పెట్టేయడము. అబ్బా అంత బాగా కొంచెం బ్యాడ్గా ఫీల్ అయ్యారు. ఫ్యామిలీస్లోకి అయితే అక్కడ టెడ్డీ ఉంది. సో అందులోకి అయితే వాళ్ళ డాడీని తీసుకొని వెళ్ళింది, తిను ఏదో కొనేయడానికి అన్నీ చూసేస్తుంది తీసేస్తుంది. ఇంక ఇలా కాదని బయటకు వచ్చి వ్యాఫిల్ అయితే ఒకటి కొన్నానమాట తనకి. తను ఏమైందంటే కొంచెం పడుకొని లెగిచింది కానీ కొంచెం ఎందుకో ఆ రోజు కొంచెం క్రాంకీగా ఉందన్నమాట, ఏడుస్తూ ఉంది. ఈ వ్యాఫిల్ అది పట్టుకొని వెళ్ళాను, అది కూడా వద్దంట. ఇంకా ఏడుస్తూనే ఉంది, నాకు వద్దు ఇది వద్దు అదొద్దు అని. తనకేంటంటే ఫ్యామిలీలో బొమ్మలు కావాలి అని ఏడుస్తుంది అనమాట. అప్పటికి చాలా బొమ్మలు ఇంట్లో ఉన్నాయి, వద్దు వద్దు అన్న వినట్లేదు. మళ్ళీ వైట్ ఫీల్డ్ నుంచి ఇంటికి మళ్ళీ విజయనగర్కి వెళ్ళిపోవడానికి సో మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం మనం. సో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాన్వి శ్రావణీస్ వ్లాగ్స్.